దానికంటే ముందు వీడియో ఇండియన్ పాలిటీ, కంపెనీ రూల్ అయితే మనం చూసాం కదా! ఇప్పుడు క్రౌన్ రూల్ అనమాట. సో, క్రౌన్ రూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే 1858 నుంచి 1947 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు మనకి ఈ క్రౌన్ రూల్ అనేది నడిచింది. అయితే క్రౌన్ రూల్ ఏంటో చూద్దాం. ఎలా వచ్చిందో కూడా చూద్దాం. మనం ముందు చెప్పుకున్నట్టు 1857లో ఫస్ట్ వార్ ఇండిపెండెన్స్ అయితే జరిగింది కదా! దాన్ని మనం సిపాయి ఇమ్యూనిటీ కూడా అంటాం. అయితే ఇండియన్ సోల్జర్స్ అనమాట బ్రిటిష్ ఆర్మీకి వ్యతిరేకంగా రివోల్ట్ అయితే చేశారు అగెయిన్స్ట్‌గా. అయితే కొంతమంది మనకి ఆల్మోస్ట్ గెలిచేస్తామని అనుకున్నాం అప్పుడే ఫస్ట్ వార్ అప్పుడే. కాకపోతే మన ఇండియన్స్‌లోనే జమీందార్స్ ఉండేవాళ్ళు కదా కొంతమంది. ఆ జమీందార్స్ అనమాట మనకి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మన ఇండియన్స్‌లోనే మన జమీందార్సే వాళ్ళ సపోర్ట్ చేసేటప్పుడు ఆబ్వియస్‌లీ మనకి బ్రిటిషర్సే గెలుస్తారు కదా! అలా గెలవడం వల్ల ఏమైంది అంటే, మనకి వాళ్ళేం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఆఫ్టర్ ఈ రివోల్ట్ తర్వాత మనకి ఈస్ట్ ఇండియన్ కంపెనీని అబాలిష్ చేసి మొత్తం ఎండ్ చేసేసి కంపెనీ యొక్క రూల్‌ని మొత్తం అనమాట పవర్స్ అన్నీ గవర్నమెంట్ యొక్క పవర్స్, టెరిటరీస్, రెవెన్యూస్ అన్నీ అనమాట బ్రిటిష్ క్రౌన్‌కి వాళ్ళకి వెళ్ళిపోయాయనమాట. అంటే కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ బ్రిటన్ అనమాట. ఓకే. క్రౌన్ చేతికి వెళ్ళిపోయిందనమాట. దాని తర్వాత మనకి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారనమాట. ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి. అప్పుడే మనకి ఇండియన్స్ కూడా మన మాట వింటారు అని చెప్పేసి కొన్ని యాక్ట్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. అవి ఏం యాక్ట్స్? ఫస్ట్ యాక్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే యాక్ట్ ఫర్ ది గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా అనొచ్చు. సో, వాళ్ళు ఇండియన్స్‌ని మంచిగా అంటే కొంచెం వ్యతిరేకంగా కాకుండా మంచిగా వాళ్ళు చెప్పినట్టు వినాలని చెప్పేసి, మీకు మేము ఒక గుడ్ గవర్నమెంట్ అనేది ఇస్తాము అని చెప్పారనమాట. అయితే ఇండియాని గవర్న్ ఇప్పుడు ఎవరు చేస్తారు? మనకి కింగ్ ఆర్ క్వీన్. సో, నేమ్ ఆఫ్ హర్ మెజెస్టీ అంటే వాళ్ళ పేరుగా వాళ్ళు అంటే రాజు గాని, రాణి గాని పరిపాలిస్తారు. అయితే మనకి ఇంతకుముందు మనం ముందే తెలుసుకున్నాం. ఫస్టు ఏమని ఉండేది? గవర్నర్ ఆఫ్ బెంగాల్ అని ఉండేది. తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని మార్చారు. తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని మార్చారు. ఇప్పుడు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని మనకి వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా అని మార్చారనమాట. అయితే ఫస్ట్ ఈ వైస్‌రాయ్ ఎవరయ్యారు అంటే మనకి లార్డ్ క్యానింగ్ అనమాట. ఓకే. లార్డ్ క్యానింగ్ అనేది అతను అయ్యారనమాట. అయితే ఇతను బ్రిటిష్ క్రౌన్‌కి డైరెక్ట్ రిప్రజెంటేటివ్ అనమాట. ఏమైనా జరిగినా గూడా మనకి ఒక రిప్రజెంటేటివ్ అనమాట. మొత్తం అతనే చూసుకుంటారు ఇండియాని మొత్తం. అయితే మనకి ఇంతకుముందు డబుల్ గవర్నమెంట్ అయితే ఉండేది కదా! బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని. అది ఎండ్ చేసేసారు. ఒక కొత్త ఆఫీస్ అయితే క్రియేట్ చేశారు. దాని పేరే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సో, ఇతను అంటే ఇక్కడ ఎవరుంటారు అనంటే బ్రిటిష్ క్యాబినెట్ గవర్నమెంట్‌లో ఎవరైతే ఒక మెంబరో, ఆ మెంబర్ అనమాట సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాని చూసుకుంటారనమాట. సో, అతను బ్రిటిష్ పార్లమెంట్‌కి ఎవరైతే రెస్పాన్సిబుల్‌గా ఉండి ఒక క్యాబినెట్ మెంబర్‌గా ఉంటారో అతనే మనకి వాళ్ళే అనమాట సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియాకి చూసుకుంటారు. ఇతనికి మొత్తం కంప్లీట్ అథారిటీ అయితే ఉంటుందనమాట. మనకి కంట్రోల్ చేసే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్‌కి మొత్తం చూసుకునే కంప్లీట్ అథారిటీ అయితే ఉంటుంది. అయితే 15 మెంబర్స్‌కి కౌన్సిల్ మెంబర్స్‌కి మనకి అడ్వైజరీ బాడీ లాగా అపాయింట్ చేశారు. ఎందుకు అంటే ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కి మనకి అసిస్ట్ చేయడానికి కోసం ఏదైనా మనకి హెల్ప్ కోసం. అండ్ ఈ సెక్రటరీ ఆఫ్ స్టేటే మనకి ఏంటి అంటే చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ అనమాట. ఈ కౌన్సిల్‌కి చైర్మన్ ఎవరు? సెక్రటరీ ఆఫ్ స్టేటే. ఓకేనా? ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ప్లస్ ఈ కౌన్సిల్ 15 మెంబర్స్‌ని కలిపి మనం ఏమంటాము అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ అని పిలుస్తామంట. ఎందుకు? ఇదొక బాడీ కార్పొరేట్ లాగా మనం అంటామనమాట. ఎందుకు అనంటే ఇదొక కంపెనీ లాగా మనం రికగ్నైజ్ చేస్తాము. ఎందుకు అంటే ఒకవేళ వీళ్ళు ఏదైనా డెసిషన్స్ మనకి ఒకవేళ డెసిషన్స్ అనేవి తీసుకున్నా పీపుల్‌కి అగెయిన్స్ట్‌గా ఆహ్, పీపుల్స్ వీళ్ళ మీద కేసేయాలన్నా, వీళ్ళు ఎవరి మీదన్నా కేసేయాలన్నా కూడా వేయొచ్చు. వాళ్ళు కంప్లీట్ మనకి సుప్రీం కోర్ట్‌లో మనకి వాళ్ళు స్టేట్ ఆఫ్ కౌన్సిల్‌కి పీపుల్స్ అనేవాళ్ళు స్టేట్ ఆఫ్ కౌన్సిల్‌లో గురించి మనము లాకి అంటే వీళ్ళు ఇలా డెసిషన్స్ తీసుకుంటున్నారని మనం కేస్ వేయొచ్చు. అప్పుడు కోర్ట్ అనేది పనిష్మెంట్ కూడా వీళ్ళకి ఇవ్వొచ్చనమాట. సో, అందుకనే మనకి ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ అనేది ఒక బాడీ కార్పొరేట్ లాగా మనం రికగ్నైజ్ చేస్తాం. సో, దీని తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 అయితే వచ్చింది. సో, మనకి ఆఫ్టర్ 1857 తర్వాత ఒక పెద్ద రివోల్ట్ మనకయింది గదా! సో, దీని తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఏం ఫీల్ అయిందంటే, మనకి
అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ఇండియన్ యొక్క కోఆపరేషన్ గూడా ఉండాలి. ఇండియన్స్ కోఆపరేట్ చేస్తేనే మనము ఇది అడ్మినిస్ట్రేషన్ అనేది కంట్రీలో చేయగలమని చెప్పి గవర్నమెంట్ ఫీల్ అయిందనమాట. అప్పుడు వాళ్ళు ఒక 3 పాలిసీ యాక్ట్స్ అయితే మనకి తీసుకొచ్చారు. 1861, 1892, 1909 ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. అయితే ఫీచర్స్ ఏంటి అంటే, ఇక్కడి నుంచి మనకనమాట ఇండియన్స్‌ని గూడా రిప్రజెంటేటివ్ చేయాలి. ఇండియన్స్ గూడా ముందుకు తీసుకోవాలి. పెద్ద దాంట్లో అన్నిట్లో తీసుకోవాలి. అప్పుడే వాళ్ళు అగెయిన్స్ట్‌గా మనకు ఉండరు అనే ఒక ఉద్దేశ్యంతో మనకి వైస్‌రాయ్ అనమాట. ఎవరు వైస్‌రాయ్ అంటే ఎవరో కాదు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానే కదా! కొంతమంది ఇండియన్స్‌ని నామినేట్ చేశారనమాట. అది కూడా నాన్ అఫీషియల్ మెంబర్స్‌ని తీసుకున్నారు. వాళ్ళ యొక్క కౌన్సిల్‌ని ఎక్స్‌పెండ్ చేయడానికి. లా మేకింగ్ ప్రాసెస్‌లో గాని, ఇంకా వేరే వాటిలో గూడా వీళ్ళకి తీసుకుంటే కొంచెం వ్యతిరేకంగా ఉండరు. మీ ఇండియన్సే కదా! మా దాంట్లో కూడా ఉన్నారని పీపుల్‌కి కూడా చెప్పొచ్చు అని అనుకున్నారు. సో, 3 మెంబర్స్‌కి తీసుకున్నారు. కానీ వీళ్ళెంత తెలివి అంటే ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో, ఈ 3 మెంబర్స్ ఎవరైతే బ్రిటిష్ గవర్నమెంట్‌కి సపోర్ట్ చేస్తారో వాళ్ళకే తీసుకున్నారు. వాళ్ళ పేరే రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పటియాలా, సర్ దినకర్ రావ్. మీరు షార్ట్‌కట్‌గా ఆర్ఎంఎస్ ఎవరిని తీసుకున్నారని ఒక క్వెషన్ అడిగితే ఆర్ఎంఎస్ అని గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనకి ఇంతకుముందు మనం కంపెనీ రూల్‌లో చూస్తాము సెంట్రలైజేషన్ అనేది స్టార్ట్ అయింది అనేసి అనుకుంటాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ అనేదైతే స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమైంది అంటే మనకి లెజిస్లేటివ్ పవర్స్ అవన్నీ అన్నమాట. ఫస్ట్ ఏంటి ఇక్కడ బెంగాల్ అనేది ఉంటుంది. దానికి సబార్డినేట్‌గా మనకి 2 ఉంటాయి. ఒకటి బాంబే, మద్రాస్. వాటికి లెజిస్లేటివ్ పవర్స్ అనేవి తీసుకొని ఓన్లీ మొత్తము ఈ బెంగాల్‌కే మనకి మొత్తం అంతా పవర్ ఇచ్చేసారు. ఇప్పుడు అలా కాదనమాట. ఇప్పుడేమైంది అంటే ముంబైకి, మద్రాస్‌కి మొత్తం అనమాట ఎవరి పవర్ వాళ్ళకైతే ఇచ్చేసారనమాట. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వీళ్ళ పవర్ వీళ్ళకి, వీళ్ళ పవర్ వీళ్ళకైతే ఇచ్చేసారు. ఎందుకంటే కంప్లీట్‌గా వాళ్ళ అటానమిటీ అంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క స్టేట్‌ని గాని, వాళ్ళ యొక్క గవర్నెన్స్ అనేది వాళ్ళే చూసుకోవాలని చూసారనమాట. నెక్స్ట్ న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ గూడా స్టార్ట్ చేశారు మనకి ఇక్కడ. ఎక్కడెక్కడ అంటే బెంగాల్‌లో, నెక్స్ట్ నార్త్ వెస్టర్న్ ప్రొవిన్సెస్‌లో, నెక్స్ట్ పంజాబ్‌లో. 1862లో మనకి బెంగాల్‌లో, 1886లో వెస్టర్న్ ప్రొవిజన్స్‌లో, 1897 పంజాబ్‌లో చేశారు. అయితే లార్డ్ క్యానన్ ఏం చేశారు అంటే ఒక పోర్ట్‌ఫోలియో సిస్టమ్ అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే మీకు పోర్ట్‌ఫోలియో సిస్టమ్ అయితే క్రియేట్ చేశారనమాట. ఎందుకు ఇది క్రియేట్ చేశారు అంటే 1859లో సో, వాళ్ళ యొక్క బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో కౌన్సిల్‌లో అవి మోర్ కన్వీనియంట్‌గా అవ్వడానికి కోసం మనకి పోర్ట్‌ఫోలియో సిస్టమ్ అనేది క్రియేట్ చేశారనమాట. అయితే దీనివల్ల చేస్తే ఏమవుతుంది అనంటే అసలు ఈ పోర్ట్‌ఫోలియో సిస్టమ్ ఏంటి అంటే ఎవరైతే ఈ వైస్‌రాయ్ కౌన్సిల్స్‌లో ఉంటారు కదా! వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ అనేది గవర్నమెంట్ యొక్క డిపార్ట్‌మెంట్స్ అనేవి ఒకటి గాని, 2 గాని అలాంటివి ఇచ్చేస్తారనమాట. ఇచ్చేసినాక వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టరే అన్నీ చూసుకోలేరు కదా! ప్రైమ్ మినిస్టర్‌కి వాళ్ళ కింద కొంతమందుంటారు. నెక్స్ట్ వాళ్ళ కింద ఇట్లా ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఇలా ఉంటారు కదా! అలా వాళ్ళకొక డిపార్ట్‌మెంట్స్ అయితే ఇచ్చేశారు. ఒకవేళ ఈ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు ఒకవేళ ఎవరు లేకపోతే అందుబాటులో వైస్‌రాయ్‌కి అన్నమాట మనకి ఒక పవర్ అయితే ఉంటుంది. ఓకే. ఆర్డినెన్స్ అంటే పవర్ అన్నమాట. ఒకవేళ వాళ్ళ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఎవరు లేకపోతే ఎమర్జెన్సీ అయితే మనకి 6 మంత్స్ అన్నమాట టైమ్ ఉంటుంది. వైస్‌రాయ్ అన్నమాట మనకిక్కడ ఈ 6 మంత్స్ ఉండొచ్చు. ఓకేనా? ఈ 6 మంత్స్ అన్నమాట వైస్‌రాయ్ అన్నమాట చూసుకోవచ్చు అనైతే ఉంది. ఓకే. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892లో ఏం జరిగింది? అయితే ఇక్కడ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇండియన్స్‌ని ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. బోత్ సెంట్రల్ లెవెల్‌లో అలాగే ప్రొవిజన్స్ అంటే మనకి స్టేట్ లెవెల్‌లో కూడా. బట్ మెజారిటీగా బ్రిటిషర్సే ఎక్కువ ఉండేవాళ్ళనమాట. సో, పవర్ అనేది ఇచ్చేవాళ్ళు. బడ్జెట్ గురించి ఏమైనా డిస్కస్ చేయాలన్నా, ఏదైనా సమ్ క్వెషన్స్ అనేవి వేయాలన్నా గూడా కొంత పవరే ఇచ్చేవాళ్ళనమాట. మనకి బడ్జెట్ ఎప్పుడొచ్చింది అంటే 1860లో మనకొచ్చింది. అలాగే ఎవరైతే మనకి నాన్ అఫీషియల్ మెంబర్స్‌ని మనం ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశారో బ్రిటిషర్స్, వాళ్ళకి నామినేషన్ గూడా స్టార్ట్ చేశారు. మీన్స్ కొంతమంది రికమెండేషన్ ప్రకారంగా సారీ రికమెండేషన్ ప్రకారంగా వైస్‌రాయ్ అనమాట అందరి ఒపీనియన్స్ తీసుకొని ఎవరిని ఎంచుకుంటే బావుంటుంది అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేశారు. సో, ప్రొవిజనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, బెంగాల్ ఛాంబర్, నెక్స్ట్ గవర్నర్స్‌ని, ఇంకా డిస్ట్రిక్ట్ బోర్డ్స్‌ని, మున్సిపాలిటీస్‌ని, యూనివర్సిటీస్‌ని, ట్రేడ్ అసోసియేషన్స్‌ని జమీందార్స్‌ని, చాంబర్స్‌ని వీళ్ళందరిని రికమెండేషన్స్ అడిగి ఎవరైతే బావుంటుందని అడిగి వాళ్ళని తీసుకునేవాళ్ళమాట. సో, దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇండైరెక్ట్‌గా వీళ్ళు ఏమి ఇంట్రొడ్యూస్ చేశారంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అయితే మనకి నామినేషన్ పరంగా, రికమెండేషన్ పరంగా మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఈ యాక్ట్‌లో. సో
ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 ఇందులో మన లాస్ట్ పాలిసీలో ఈ యాక్ట్ మనం ఏంటి అంటే, ఇక్కడ క్యానన్ అయిపోయిన తర్వాత లార్డ్ మింటో వస్తారు. సో, దీన్ని మనం ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్‌ని ఇంకొక కూడా ఏమనొచ్చు అంటే మోర్లే మింటో రిఫార్మ్స్ అనమాట. మోర్లే అంటే మనకి లార్డ్ మోర్లే అంటే సెక్రటరీ స్టేట్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ మింటో వచ్చేసరికి వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే. లార్డ్ మింటో అని అంటాం మనం. ఓకే. లార్డ్ మింటో వచ్చేసరికి మనకి వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా అండ్ లార్డ్ మోర్లే వచ్చేసరికి సెక్రటరీ ఆఫ్ ఇండియా. వేరు అనమాట వీళ్ళు. అయితే తర్వాత ఏమైందంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. సెంట్రల్ లెవెల్‌లో 16 నుంచి 60కి మారింది. ప్రొవిజన్స్‌లో ఫిక్స్‌డ్‌గా ఏమని లేవు. సో, మెజారిటీ సెంట్రల్ లెవెల్‌లో మొత్తం మనకి బ్రిటిషర్సే ఉండేవాళ్ళనమాట. అండ్ స్టేట్ లెవెల్‌లో ప్రొవిజన్స్ లెవెల్స్‌లో మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌లో మనకి నాన్ అఫిషియల్ మెజారిటీ ఉండేది. అంటే ఇండియన్స్ ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే డెలిబరేటివ్ ఫంక్షన్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం చేశారు. అంటే డిస్కసింగ్ పవర్స్ అనమాట. బోత్ సెంట్రల్ లెవెల్ అండ్ ప్రొవిజన్ లెవెల్స్. నెక్స్ట్ ఇక్కడ కొంత మెంబర్స్‌కి అలౌ చేశారనమాట. ఆ మెంబర్స్‌కి ఇక్కడ ఏం చేస్తారు అంటే అలౌ చేస్తారండి. ఇష్టం వచ్చిన క్వెషన్స్ అనేవి అడగడానికి బడ్జెట్ మీద గాని, ఇంకేమైనా ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకోవచ్చు ఏంటి అని. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఏంటి అంటే మనకి ఇండియన్స్‌తో అసోసియేషన్ అంటే ఇండియన్స్‌ని కలుపుకోవాలి మనలో అనేసి ఒక ఉద్దేశ్యంతో మనకి ఇండియన్స్ మనకి నమ్మాలి అని చెప్పి సత్యేంద్ర ప్రసాద్ సిన్హాకి మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో మనకి ఫస్ట్ ఇండియన్ లా మెంబర్ లాగా మనకి రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారనమాట. ఓకే. అండ్ ఇదే యాక్ట్‌లో మనము చూడొచ్చు ఏంటి అంటే కమ్యూనల్ ఎలక్ట్రోలేట్ అని చూడొచ్చు. ఓకే. ఎలక్ట్రోలైట్ చూడొచ్చు మనకు. అంటే కమ్యూనల్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి అనంటే, మనకి సెపరేట్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్‌కి సెపరేట్ ఎలక్ట్రోలైట్ అంటే అంటే ఓట్స్ ఏయడం గానీ, హిందూస్‌కి సెపరేట్‌గా. సో, ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి హేట్రేడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒకళ్ళకి ఇండియన్స్‌లోనే మనకి ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి ఏంటి అంటే, మీరు ముస్లిమ్స్ కదా! మీరు హిందూస్ కదా! అనే ఒక చిన్న హేట్రేడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, మనకి ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్ట్రోలైట్ ఎవరు అనేసి అనుకుంటే, మనకి లార్డ్ మింటో అనమాట. ఎందుకంటే ఇతనే కదా మనకు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ అలానే మనకి సెపరేట్ రిప్రజెంటేషన్ అనమాట అందరికీ ప్రొవైడ్ చేశారనమాట. లైక్ ప్రెసిడెన్సీ కోఆపరేషన్స్ గానీ, ఛాంబర్స్ గానీ, యూనివర్సిటీస్ ఛాంబర్స్ గానీ సెపరేట్‌గా రిప్రజెంటేషన్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1990లో మనకి ఏం జరిగింది? ఈ యాక్ట్‌ని మనం ఇంకోటి కూడా అనొచ్చు. మోంటాగు కెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా అనొచ్చు. అయితే ఈ మోంటాగు ఎవరు అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ లార్డ్ కెమ్స్‌ఫోర్డ్ వచ్చేసరికి వైస్‌రాయ్. ఈ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే డెవల్యూషన్ రూల్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి హై అథారిటీ నుంచి ఓకే. హై అథారిటీ నుంచి మనకి ఏమవుతుందంటే లో అథారిటీకి మారడం. అంటే మనకి ఏవైతే సెంట్రల్ లెవెల్‌లో ఉన్న పవర్స్ స్టేట్ లెవెల్‌లో గూడా పెట్టడం అనమాట. అయితే మనకి ఇవి 2 ఎందుకంటే మనకి సెంట్రల్ లెవెల్‌లోనే అన్నీ ఉంచేసామనుకోండి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి చాలా బర్డెన్‌గా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఏం చేశారంటే 2 కేటగరీస్ కింద మనకి డివైడ్ చేశారు. సెంట్రల్ సబ్జెక్ట్స్ అన్నీ మనకి వైస్‌రాయ్ చూసుకుంటారు. ప్రొవిజనల్ సబ్జెక్ట్స్ అన్నీ గవర్నర్స్ చూసుకుంటారు. అయితే ఈ ప్రొవిజనల్ సబ్జెక్ట్స్‌లో మళ్ళీ మనకి 2 విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి ట్రాన్స్‌ఫర్డ్, ఒకటి రిజర్వ్డ్. ట్రాన్స్‌ఫర్డ్‌లో మనకి పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్, లోకల్, సెల్ఫ్ గవర్నమెంట్, అగ్రికల్చర్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇది ఎవరు అడ్మిన్ చేస్తారు అంటే ఎవరు చూసుకుంటారంటే గవర్నర్ అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ వీళ్ళు రెస్పాన్సిబుల్ అనమాట. లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి ఇవన్నీ చెప్పాలి. అండ్ రిజర్వ్‌లో ఏంటి అంటే పోలీస్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, ప్రిజన్స్, ల్యాండ్ రెవెన్యూ, ఫినాన్స్ మ్యాటర్స్ ఇవన్నీ అనమాట. గవర్నర్ చూసుకునేవాళ్ళు అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాళ్ళు చూసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ మనకి రెస్పాన్సిబుల్ వాళ్ళు లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి చెప్పాలి అనేది ఏమి ఉండదు. వీళ్ళు ఎంత తెలివి అంటే ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఈ పోలీస్ ఇవన్నీ ఉన్నాయో మనకి రెవెన్యూ ఏదైతే ఫినాన్స్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు ఇండైరెక్ట్‌గా మనకి ఈ వైస్‌రాయే కదా మనకి ఇప్పుడు చూసుకునేది. ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరి దగ్గర ఉంటారు? వైస్‌రాయే కదా! వైస్‌రాయ్ దగ్గరే ఉంటారు కదా! సో, వాళ్ళు తెలివిగా ఇది చేశారనమాట. అండ్ దీన్ని మనము డ్యూయల్ స్కీమ్ ఆఫ్ గవర్నెన్స్ అని కూడా అనొచ్చు. అండ్ డయార్కీ కూడా అనొచ్చు. డబుల్ రూల్ కూడా అనొచ్చు. బట్ ఇది అన్‌సక్సెస్‌ఫుల్ అయిందనమాట. అంత సక్సెస్‌ఫుల్‌గా అవ్వలేదు. నెక్స్ట్ ఫస్ట్ టైమ్ ఇక్కడ బైకామరలిజం అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. బైకామరలిజం అంటే మనకి 2 హౌసెస్ అనమాట. ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 2 హౌసెస్ లాగా మనకి డివైడ్ చేశారు. ఒకటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్, ఇంకోటి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్. సో, ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ ఎలక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే. అయితే మనకి 6 మెంబర్స్ ఉంటారు. మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని ముందు చదువుకున్నాం కదా! అందులో 4 మెంబర్స్‌కి మనకి ఇండియన్సే ఉండాలి
అదర్ దెన్ కమాండర్ ఇన్ చీఫ్‌లో మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో 4 మెంబర్స్ ఇండియన్సే ఉండాలనేసి అయితే పెట్టారు. అండ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ గూడా ప్రతి ఒక్క ఇప్పటి వరకు మనకి ముస్లిమ్స్, హిందూస్‌కే ఉండేది. ఇప్పుడు మొత్తం అందరికీ ఉండాలి అని చెప్పేసి సిఖ్స్‌కి, ఇండియన్ క్రిస్టియన్స్‌కి, ఆంగ్లో ఇండియన్స్‌కి, యూరోపియన్స్‌కి కూడా స్టార్ట్ చేశారు. సో, ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ అనేది ఫీమేల్ యూరోపియన్ అయ్యుండి, మేల్ అనేది ఇండియన్ అయితే వాళ్ళకి పుట్టే నెక్స్ట్ చైల్డే అనమాట ఆంగ్లో ఇండియన్స్. ఓకే. అయితే ఓటు ఏ ప్రకారంగా మనకి ఏసేవాళ్ళు ఫ్రాంచైజ్ అనంటే, బేస్డ్ ఆన్ వాళ్ళ దగ్గరున్న ప్రాపర్టీ, వాళ్ళకి టాక్స్, అదర్ క్వాలిఫికేషన్ బట్టి ఓట్స్ అయితే వేసేవాళ్ళు. అలాగే ఒక న్యూ ఆఫీస్ అయితే మనకి క్రియేట్ చేశారు. అదే మనకి హై కమిషనర్ ఆఫ్ ఇండియా. ఇల్ లండన్ నుంచి లండన్‌లో మనకి ఎలా అయితే ఉంటుందో అక్కడి నుంచి సేమ్ ఫంక్షన్స్ మనకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ కూడా ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ సాలరీ వచ్చేసరికి ఇండియన్ రెవెన్యూ దగ్గరే కలెక్ట్ చేసేవాళ్ళనమాట. వాళ్ళకంత ప్రాఫిట్స్ వచ్చినా కూడా ఇండియన్ రెవెన్యూ మాత్రం వదిలేవాళ్ళు కాదు. నెక్స్ట్ మనకి సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గూడా మనకి ఎస్టాబ్లిష్‌మెంట్ చేశారు. దీనివల్ల మనకి సివిల్ సర్వెంట్స్‌కి రిక్రూటింగ్ స్టార్ట్ చేశారు 1926లో. ఫస్ట్ టైమ్ అనమాట మనకి సెంట్రల్ బడ్జెట్ నుంచి ప్రొవిన్షియల్ బడ్జెట్‌కి సెపరేట్ చేశారు. లైక్ ఇప్పుడు మనకి అన్నిటికి కలిపి ఒకటే బడ్జెట్ వస్తుంది కదా! అలా కాకుండా సెంట్రల్‌కి వేరు అంటే స్టేట్స్ ప్రొవిజన్స్ అంటే స్టేట్స్, ప్రొవిజనల్స్‌కి కూడా డిఫరెంట్‌గా మనకి ఇచ్చారు. నెక్స్ట్ మనకేంటి స్టాచ్యుయరీ కమిషన్ గూడా ఒకటి అపాయింట్‌మెంట్ పెట్టారు. ఏంటి అంటే 10 ఇయర్స్‌లో ఏమైతే ఒక యాక్ట్‌కి మధ్య గ్యాప్ వస్తుంది కదా! ఆ యాక్ట్‌కి అంటే రిపోర్ట్ తయారు చేసేవాళ్ళనమాట. అంటే చేంజెస్ వస్తే బెటరు. నెక్స్ట్ ఏం చేయాలి? ఎలాంటివి చేయాలని ఒక రిపోర్ట్ అయితే ఇచ్చేవాళ్ళు. సో, నెక్స్ట్ ఇక్కడ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని మనం నరేంద్ర మండల్ గూడా అనొచ్చు. 1921లో చేశారు. 120 మెంబర్స్ ఉండేవాళ్ళు దీనిలో. 108 ప్రిన్స్‌లీ స్టేట్స్ అంటాం గదా! వాళ్ళు అంటే ప్రిన్సెస్ నెక్స్ట్ 12 రిప్రజెంటేటివ్ ఆఫ్ అదర్ స్టేట్స్ అయితే ఉండేవన్నమాట. వీటన్నిటికి హెడ్ వైస్‌రాయ్ అనమాట. ఏదైనా కామన్ ఇంట్రెస్ట్ ఉన్న డిస్కషన్స్ జరిగేవి. 1990లో యాక్ట్‌లో మనకి ఒక కాన్స్టిట్యూషన్ లాగా వాళ్ళు బిలీవ్ చేసేవాళ్ళనమాట. ఓకే. మనకి అన్నీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు కదా! సో, ఈ 1919 యాక్ట్ అనేది కాన్స్టిట్యూషన్‌లా బిలీవ్ చేసేవాళ్ళు. ఇది ఒక 10 ఇయర్స్ వాలిడిటీ అనేది ఉండేది. సో, కొన్ని రిపోర్ట్స్ ప్రకారంగా కొన్ని న్యూ కమిషన్స్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. బ్రిటన్‌లో మనకి 2 పార్టీస్ ఉండేవన్నమాట. అయితే కన్జర్వేటివ్ పార్టీ అండ్ లేబర్ పార్టీ అనేది ఉండేది. ఈ కన్జర్వేటివ్ పార్టీ ఏం చేసేదంటే ఇండియా నుంచి అన్ని రెవెన్యూస్ తీసుకోవాలి. సోర్సెస్ అన్నీ మనకి అక్కడి నుంచే ప్రాఫిట్స్ రావాలని ఉండేది. బట్ ఈ లేబర్ పార్టీలో ఎక్కడో కొంచెం ఇండియా మీద కన్సర్న్ అయితే ఉండేది. పాపం అనేసి ఒక కొంచెం కన్సర్న్ అనేది ఉండేది. సో, దీన్ని బట్టి వీళ్ళకొచ్చిన రిపోర్ట్ బట్టి ఏం అనుకున్నారంటే 1929లో ఎలక్షన్ అయినాక ఎలా అయినా సరే ఇండియన్స్ అనేవాళ్ళు అంటే మనకి అగెయిన్స్ట్‌గా ఉంటారు. తిరుగుబాటు చేస్తారనేసి వీళ్ళొక కమిషన్ అయితే పెట్టారు. 1927లో సైమన్ కమిషన్ అయితే పెట్టారు. అప్పుడు 7 మెంబర్స్ ఆ సాచురీ కమిషన్‌లో 7 మెంబర్స్ బ్రిటిషర్సే ఉండేవాళ్ళు. ఆ 7 మెంబర్స్‌కి ఆ కమిషన్‌కి చైర్మనే సర్ జాన్ సైమన్ అనమాట. అయితే ఈ కమిషన్ ఎప్పుడొచ్చిందంటే 1928లో వచ్చింది. అయితే మనకి రిపోర్ట్‌లో ఏమేమి రికమెండేషన్స్ ఇందులో పెట్టారు అంటే డయార్కీ అనేది తీసేయండి. ఓకేనా? అది అని చెప్పారు. నెక్స్ట్ మనకి ప్రొవిజన్స్‌లో కూడా అంటే మనకి స్టేట్స్‌లో కూడా మనకి ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అయితే ఉండాలి. ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. బ్రిటిష్ ఇండియాకి అండ్ ప్రిన్స్లీ స్టేట్స్‌కి. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటి అంటే, రాజులు పరిపాలించే స్టేట్స్ అనమాట. అప్పట్లో ఎక్కువ రాజులే ఉండేవాళ్ళు కదా! నెక్స్ట్ కంటిన్యూషన్ చేయండి కమ్యూనల్ ఎలక్టోరేట్ అనేసి అంటే మనకి సెపరేట్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వండి ప్రతి ఒక్క దానికని చెప్పడం. ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయితే జరిగింది. అందులో మనకి బ్రిటిష్ ఇండియా, బ్రిటిష్ గవర్నమెంట్, ప్రిన్స్లీ స్టేట్స్ అందరూ జాయిన్ అయ్యారు. సో, దాని ప్రకారంగా మనకి ఒక పేపర్‌లో రాసి సబ్మిట్ చేశారు. దానికి మనం జాయింట్ సెలెక్ట్ కమిటీ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ అని అనొచ్చు. సో, దీనివల్ల కొన్ని చేంజెస్ చేశారు. అదే మనకి నెక్స్ట్ దాంట్లో కనిపిస్తుంది ఏంటి అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. కానీ దానికి ముందు ఒక ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి అంటే 1932లో ఆగస్ట్‌లో మనకి రామ్‌సే మెక్‌డొనాల్డ్ బ్రిటన్ పార్లమెంట్ ఒకటి అనౌన్స్ చేశారనమాట. మైనారిటీస్ కూడా మనము రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. వీళ్ళు ఎంత తెలివంటే ఇండియన్స్ అందరూ ఒకటైపోతున్నారని చెప్పి వాళ్ళలో వాళ్ళకే గొడవలు పెట్టాలని చెప్పి వీళ్ళల్లో కొంచెం గొడవలు ఇంకా తీసుకురావాలని చెప్పి ఏంటంటే, రిప్రజెంటేషన్ అనేది ఒకటి మైనారిటీస్ కూడా ఇవ్వాలి అనేది రిప్రజెంటేషన్ స్టార్ట్ చేశారు. అప్పట్లో మనకి డాక్టర్ అంబేద్కర్ అనమాట మనకి మైనారిటీస్ కోసం పోరాడుతూ ఉన్నారు. షెడ్యూల్ కాస్ట్ మాకు రిప్రజెంటేషన్ కావాలి అది ఇది అని చెప్పి మనకి చాలా పోరాడుతూ ఉన్నారు. సో, వీళ్ళకేం చేశారు మనకి అప్పుడు కమ్యూనల్ అవార్డ్ అని చెప్పి
ముస్లిమ్స్ 6, నెక్స్ట్ ఇండియన్ క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్ వీళ్ళతో పాటుగా వాళ్ళేం చేద్దామని అనుకున్నారంటే షెడ్యూల్ కాస్ట్‌కి గూడా ఇది మనకి రిప్రజెంటేషన్ అనేది ఎక్స్‌టెండ్ అయితే చేశారు. సో, దీని ప్రకారంగా ఇది ఇట్లా చెప్పగానే మనకి గాంధీ గారు ఏం చేశారంటే, ఇలా చేయడం ఇది చేయడం చాలా తప్పు. అండ్ నేను దీనికి ఎగ్నెస్ట్‌గా ఉన్నాను. ఎందుకంటే ఫర్దర్‌గా ఇది హిందూ కమ్యూనిటీని చాలా ఇంకా ఎక్కువ దీనికి గొడవలు దారి తీస్తుంది. మాకే గొడవలు పెట్టాలని మీరు చూస్తున్నారు. అది ఇది అని చెప్పి ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశారు. అంటిల్ డెత్ వరకు ఎరవాడ జైల్లోనే ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. అయితే తర్వాత పూనా ప్యాక్ట్ అగ్రీమెంట్ ప్రకారంగా ఏం చేశారంటే, డాక్టర్ అంబేద్కర్ ఇంకా కాంగ్రెస్ లీడర్ మధ్యలో ఈ పూనా ప్యాక్ట్ అనేది అంటే ఈ ఏమని అగ్రీమెంట్‌లో ఒప్పుకున్నారు అంటే, సరే మీకు రిప్రజెంటేషన్ ఇస్తాము. బట్ హిందూ అంటే జాయింట్ ఎలక్టోరేట్‌లోని హిందూస్‌కి ఏవైతే సీట్స్ ఉంటాయో, ఏవైతే హిందూస్‌కి సీట్స్ ఉంటాయో అందులోనే రిజర్వ్ సీట్స్ అనేవి మీకు స్పెసిఫికల్‌గా ప్రొవైడ్ చేస్తాము. సో, అకార్డింగ్ టు డిప్రెస్డ్ క్లాస్ అనేసి అన్నట్టు పెడతాము. బట్ అందులో జాయింట్ ఎలక్టోరేట్‌లోనే మనకే హిందూస్‌లోనే అందులోనే రిజర్వ్డ్ సీట్స్ అనేవి మీకు సెపరేట్‌గా మీకిస్తాము అంటే, అంబేద్కర్ గారు దానికి ఒప్పుకున్నారు. సో, పూనా ప్యాక్ట్ అనేది ఇది అగ్రీమెంట్ అనమాట. ఇంపార్టెంట్. సో, దీనివల్ల ఒప్పుకున్న తర్వాత ఈ న్యూ అగ్రీమెంట్ ఒప్పుకున్న తర్వాత సెపరేట్ ఎలక్టోరేట్స్ అయితే మనకి డిప్రెస్డ్ క్లాస్‌కి వాటికి కమ్యూనల్ అవార్డ్‌లోనే మనకైతే ఇచ్చారు జాయింట్ ఎలక్టోరేట్‌లోనే. సో, తర్వాత ఏమైంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935లో ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అయితే క్రియేట్ చేశారు. ఓకే. దీనిలో లెంగ్తీ అండ్ డీటెయిల్డ్ డాక్యుమెంట్ అయితే ఇచ్చారనమాట. 321 సెక్షన్స్, 10 షెడ్యూల్స్. దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే ఒకటి ఎస్టాబ్లిష్‌మెంట్ చేశారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ అని. దీనిలో మనకి ప్రొవిజన్స్ గవర్నర్స్ జాయిన్ అయ్యారు. అండ్ ప్రిన్స్‌లీ స్టేట్స్ అనమాట. అంటే ఎవరైతే రాజులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు జాయిన్ అవ్వలేదనమాట. సో, ఇక్కడేమైంది అంటే కొన్ని పవర్స్ అనేవి ఎలా మనకి డివైడ్ అయ్యాయంటే ఒకటి సెంటర్స్‌గా, ఒకటి యూనిట్స్‌గా అనమాట. అయితే దీనిలో 3 లిస్ట్స్ ఉంటాయి. ఫెడరల్ లిస్ట్, ప్రొవిజనల్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. ఈ ఫెడరల్ లిస్ట్‌లో సెంటర్ కోసం అనమాట. మనకి సెంట్రల్ లెవెల్ కోసం అనమాట 59 ఐటెమ్స్ అయితే ఉండేవి. ఫర్ స్టేట్ లెవెల్‌కు మనకి 54 అయితే ఉండేవి. కాన్కరెంట్ రెండిటికి కలిపి మనకి 36 ఐటెమ్స్ అయితే ఉండేవి. ఏదైనా కొత్త సబ్జెక్ట్ యాడ్ అయితే అది రెసిడ్యూరీ పవర్స్ అని అంటామనమాట. అంటే అది డైరెక్ట్ వైస్‌రాయ్ అంటే గవర్నర్ జనరలే చూసుకునేవాళ్ళు. అయితే కానీ ఇవన్నీ అనుకున్నారు. బట్ ఇదేమి ముందుకు రాలేదు. ఎందుకంటే ప్రిన్స్లీ స్టేట్స్ జాయిన్ అవ్వలే కదా! సో, ఫెడరేషన్ ఇవేమి మనకి ముందుకు రాలేదు. అండ్ ఇక్కడ డయార్కీ అనేది కూడా ఎండ్ చేసేసారనమాట. మనకి సెంట్రల్ లెవెల్‌లో డయార్కీ తీసేసి ప్రొవిజనల్ ఆటోమనీ అని ఇచ్చారు. అంటే లైక్ ఏ స్టేటు అవే వాళ్ళ యొక్క పరిపాలనను వాళ్ళనే చూసుకోవాలని చెప్పి. ఓకే. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది స్టేట్స్‌లో గూడా ప్రొవిజన్స్‌లో గూడా రావాలని ఇచ్చారు. అండ్ మనకి ఆహ్ మనకి ప్రొవిజనల్ లెజిస్లేటివ్ రెస్పాన్సిబుల్ అని చెప్పాను గదా! ఇది మనకి 1937లో తీసుకొచ్చారు. బట్ 1939లోనే డిస్కంటిన్యూ అయిపోయింది. ఎందుకంటే అక్కడి నుంచే మనకి వరల్డ్ వార్ 2 అనేది స్టార్ట్ అవుతది కాబట్టి, ఇక్కడ డయార్కీ అనేది మనకి మళ్ళీ సెంట్రల్ లెవెల్‌లో మనకి స్టార్ట్ చేశారనమాట. సెంట్రల్ లెవెల్‌లో ఇంతకుముందు ఏదైతే స్టేట్ లెవెల్‌లో ఉందో, ఇప్పుడు మనకి సెంట్రల్ లెవెల్‌లో స్టార్ట్ చేశారు. అవే ట్రాన్స్‌ఫర్ సబ్జెక్ట్స్, రిజర్వ్ సబ్జెక్ట్స్ అని ఉంటది. ఇవన్నీ అనుకున్నారు. బట్ ఈ ఆపరేషన్స్ అన్నీ ఏమి ముందుకు రాలేదు. సో ఒక క్యామరలిజం అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. 11 అంటే మనకి పెంచారు కదా! సో, 11 ప్రొవిజన్స్‌లో మనకి 6 అనమాట. ఏంటి బెంగాల్, బాంబే, మద్రాస్, బీహార్, అస్సాం యూనైటెడ్ ప్రొవిజన్స్ అంటే అప్పట్లో యూపీ. సో, మనకి ఇవన్నిటికి అనమాట బైకామలిజం ఇంట్రొడ్యూస్ చేశారు. లెజిస్లేటివ్ కౌన్సిల్‌వి మనకి అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అనేవి క్రియేట్ చేశారు. బట్ చాలా రెస్ట్రిక్షన్స్ అయితే ఉండేవి. మనకి జనరల్ సీట్స్‌తో పాటుగా మనకి స్పెషల్ రిప్రజెంటేషన్ ఎస్సీకి, వుమెన్స్‌కి, లేబర్ వర్కర్స్‌కి కూడా రిప్రజెంటేషన్స్ అనేది ఇచ్చారు. అలాగే కౌన్సిల్ ఆఫ్ ఇండియాని తీసేశారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియాని ఒక టీమ్ ఆఫ్ అడ్వైజర్‌గా మార్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858 వరకనమాట ఉండేది. బట్ తర్వాత ఈ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొత్తం తీసేశారనమాట. సో, ఓటింగ్ గూడా ఎలా అంటే 14% టోటల్ పాపులేషన్ యొక్క 14% అనమాట ఓటింగ్ రైట్ అనేది ఉంది. వాళ్ళు ఓటేసుకోవచ్చు అనేది ఎక్స్‌టెండ్ జేశారు. అండ్ ఇక్కడ ఎస్టాబ్లిష్‌మెంట్ గూడా చేశారు. ఒకటేంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది క్రియేట్ చేశారు. ఎందుకు అంటే కరెన్సీ ఇంకా క్రెడిట్ ఆఫ్ కంట్రీ యొక్క కరెన్సీ అవన్నీ చెక్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి. అలాగే ఎస్టాబ్లిష్‌మెంట్ నాట్ ఓన్లీ అంటే మనకి ఓన్లీ పబ్లిక్ సెంట్రల్ లెవెల్‌లోనే కాదు. బట్ ఆల్సో
మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకి స్టేట్ ఎగ్జామ్స్ గానీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అదే సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ ఇవి కూడా మనకి స్టేట్, సెంట్రల్ బోత్‌గా వచ్చాయి. దాన్నే మనం జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాము. 2 ఆర్ మోర్ ప్రొవిజన్స్ అనేవి దీనిలో జాయిన్ అయ్యామనమాట. అండ్ మైనారిటీస్ కూడా సేఫ్ గార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఫెడరల్ రైల్వే అథారిటీ అనేది ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ మనకి ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ప్రొవైడ్ చేశారు. అపాయింట్ చేశారు. ఎందుకంటే స్టేట్స్ ఇంకా సెంట్రల్స్ యొక్క ఫినాన్షియల్ స్టేట్‌మెంట్ అనేవి చెక్ చేయడానికి ఇవన్నీ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫెడరల్ కోర్ట్ అనేది కూడా ఒకటి 1937లో ఎస్టాబ్లిష్‌మెంట్ చేశారు. మనకి సెపరేట్ చేశారు. బుమ్రాని ఏదైతే ఇప్పుడు మనం మయన్మార్ అంటున్నామో ఇండియా నుంచి సెపరేట్ చేశారు. అలాగే 2 న్యూ స్టేట్స్ అయితే క్రియేట్ చేశారు. ఒకటి ఒరిస్సా అండ్ సింధ్ అయితే క్రియేట్ చేశారు. సో, ఇక్కడి వరకు మనకి కంపెనీ రూల్, క్రౌన్ రూల్ అని చూడొచ్చు. సో, ఇప్పుడు ఇండిపెండెన్స్. మనకి ఫిబ్రవరి 20, 1947లో మనకి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. క్లెమెంట్ యాట్లీ అనమాట డిక్లేర్ చేశారు. ఇక్కడ నుంచి బ్రిటిష్ రూల్ అనేది ఎండ్ అయిపోతుంది. మేము జూన్ 30, 1948 వరకు ఎండ్ అయిపోతుంది. అంత పవర్స్ అన్నీ మనం ఇండియన్‌కే ఇచ్చేస్తాము అని చెప్పారు. సో, అలా చెప్పారా లేదా ముస్లిం అందరనమాట మనకి పార్టిషన్ ఆఫ్ కంట్రీని అంటే వాళ్ళు గూడా స్టార్ట్ చేశారు. మాకొక సెపరేట్ కంట్రీ కావాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. సో, మనకి జూన్ 3, 1947లో అనమాట వాళ్ళేం చెప్పారంటే సేమ్ డే వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా మనకేంటి తర్వాత లార్డ్ మౌంట్ బ్యాటన్ ఏం చేశారు అనంటే ఇప్పుడు మారారు కదా! ఒక పార్టిషన్ ప్లాన్ అయితే చెప్పారనమాట. మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని కూడా అనొచ్చు. ఇండియా, పాకిస్తాన్‌కి మేము వేరు చేస్తాము. యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చేస్తాము. ఎందుకు అంటే మాకు ఈ యొక్క వరల్డ్ వార్‌లో మీరు హెల్ప్ చేయండి. అప్పుడు మేము ఇది అయిపోయిన తర్వాత మీకు ఇచ్చేస్తాము అనేసి చెప్పారనమాట. సో ఆహ్, మేము ఏమైందంటే ఇక్కడ 1946లో అంటే మనకి కొన్ని అంటే అన్ని ఇప్పుడు మొత్తము ఒక కంట్రీ ఉంటుంది గదా! ఇప్పుడు మన ఇండియా మొత్తం కంట్రీ ఉంటుంది. అయితే ఇండిపెండెన్స్ ఇస్తామని చెప్పినా గూడా కొన్ని కంట్రీస్ ఏమైంది అంటే కొన్ని స్టేట్స్ ఏమైంది అంటే ఒప్పుకోలేదనమాట. మాకు సెపరేట్ రిప్రజెంటేషన్ కావాలి, మాకు సెపరేట్ కావాలి అనేసి అన్నారు. సో, అలాంటి వాళ్ళకి ఏమైంది అంటే సరే మీకు ఇస్తాము. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఇస్తామని చెప్పారు. అయితే ఇండిపెండెన్స్ బిల్ ఎప్పుడొచ్చింది పార్లమెంట్ నుంచి అంటే జూలై 4, 1947లో వచ్చింది. సో, రాయల్ అసెంట్‌గా మనకి జూలై 18, 1947 అని అంటాము. ఇది యాక్ట్ అనేది ఎప్పుడు మనకి ఫోర్స్‌గా వచ్చిందంటే ఆగస్ట్ 15, 1947. సో, ఇక్కడ దీని యొక్క ఫీచర్స్ ఏంటి అంటే బ్రిటిష్ రూల్ అనేది మనకి ఆగస్ట్ 15, 1947 వరకు ఎండ్ అయిపోయింది. ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఇండియాని 2 విధానాలుగా డివైడ్ చేశారు. ఇండియా, పాకిస్తాన్ అనేసి. మళ్ళీ ఈ ఇండియా, పాకిస్తాన్ బోత్ మనకి బ్రిటిషర్ కామన్‌వెల్త్ ఆర్గనైజేషన్‌లో మనకి ఉందనమాట. ఇదెందుకు అంటే మనకి ఇక్కడ ఏం చేస్తారంటే అన్ని కంట్రీస్ అనేవి ఉంటాయి. డిస్కస్ చేసుకోవడానికి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేయడానికి చిన్న చిన్న కంట్రీస్ కూడా దానిలో ఉంటాయి గదా! అందుకని. సో, వాళ్ళేమన్నారంటే మీకు కావాలంటే ఉండొచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు అని కూడా అన్నారు. వీళ్ళు మొత్తం ఎండ్ చేస్తారు. ఆఫీస్ ఆఫ్ వైస్‌రాయ్, గవర్నర్ జనరల్ ఏవైతే ఉన్నాయో అన్నీ బ్రిటన్ గవర్నమెంట్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కాదు పాకిస్తాన్, ఇండియాకి మేము ఇంకేమి రూల్స్ అనేవి మీ మీద పెట్టమని కూడా అన్నారు. అలాగే ఏవైనా మీరు ఎలాంటి కాన్స్టిట్యూషన్ అయినా అడాప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ మాది ఉన్న కాన్స్టిట్యూషన్ అయినా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నారు. అలాగే ఎలాంటి యాక్ట్స్ మేము పాకిస్తాన్ మీద గానీ, ఇండియా మీద గానీ మేము ఎలాంటివి పెట్టము అని చెప్పారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఆఫీస్ కూడా మొత్తం అంతా తీసేసి సెక్రటరీ స్టేట్ ఫర్ కామన్‌వెల్త్ అఫైర్స్‌కి ఇచ్చేశారు. అలాగే ప్రిన్స్‌లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, మీకు వాళ్ళకి ఏమని ఇచ్చారంటే, మీరు ఎవరితోనైనా మీరు జాయిన్ అవ్వచ్చు. ఐదర్ ఇండియాతోనైనా, పాకిస్తాన్ ఎవరితోనైనా జాయిన్ అవ్వచ్చన్నారు. ట్రైబల్ ఏరియా రిలేషన్స్ అన్నీ ఎండ్ చేసేశారు. మొత్తం అంతా వాళ్ళకి చెప్పాను గదా! ప్రిన్స్‌లీ స్టేట్స్ ఎవరైనా ఐదర్ పాకిస్తాన్ అయినా చేయొచ్చు. లేకపోతే ఇండియాతోనైనా మీరు చేతులు కలపొచ్చు. లేకపోతే మీరు ఇండిపెండెంట్‌గా అయినా ఒక స్టేట్ అనేది సెపరేట్‌గా కూడా మీరు కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేసుకోవచ్చు అన్నారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారంటే, అన్ని ప్రిన్స్‌లీ స్టేట్స్‌కనమాట మెల్లమెల్లగా సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళకి అన్నీ చెప్పుకుంటూ ఇండియాలో జాయిన్ అవ్వడానికి కోసం అనేది తీసుకొచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే అన్ని స్టేట్స్ ఒకటయ్యి ఒక కంట్రీగా మారిందనమాట. అయితే మనకి ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 అనమాట. కొన్ని ప్రిన్సిపల్స్ అయితే ఫాలో అయ్యిందనమాట. మనకి ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో, ఆ కాన్స్టిట్యూషన్ ఫార్మ్ చేయడానికి న్యూ కాన్స్టిట్యూషన్ ఫార్మ్ చేయడానికి ఇవన్నీ ఫాలో అయింది. మోడిఫికేషన్స్ చేసుకున్నారు. బ్రిటిష్ మోనార్కీ అనమాట ఏవైతే ఉందో మొత్తం అంతా తీసేశారు. మొత్తం
ఫుల్ పవర్ ఏవైతే ఉన్నాయో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అవి కూడా తీసేశారు. మనకి మొత్తం అసలు ఏ పవర్స్ అన్నీ గూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఏవైతే ఇంతకుముందు చేసావో అన్నీ తీసేశారనమాట. టైటిల్స్ గానీ, కింగ్స్, ఇంగ్లాండ్ ఆఫ్ కింగ్స్, సోవర్నిటీ ఇలాంటివన్నీ తీసేశారనమాట. అపాయింట్‌మెంట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇవన్నీ డిస్కంటిన్యూ చేసేశారు. ఇండియా అనేది ఒక సోవరెన్ స్టేట్‌గా మార్చారు. సో 14-15 ఆగస్ట్ మిడ్‌నైట్‌లో 1947లో బ్రిటిష్ రూల్ అనేది ఎండ్ అయిపోయింది. జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ పీఎం అయ్యారు. అలాగే ఫస్ట్ జనరల్ మనకి లార్డ్ మౌంట్ బ్యాటన్ అయ్యారు. సో ఇతను ఎందుకయ్యారు అంటే మనకి బార్డర్ అంటే మనకి ఏదైతే పాకిస్తాన్, ఇండియాకో విడదీసి వాటి సెటిల్మెంట్ చేయడానికి ఇతను ఉన్నారనమాట. సో మనకి ఈ బార్డర్ కమిషన్ హెడ్ ఎవరు అనంటే ఈ బార్డర్స్ డిఫైన్ చేసింది ఎవరు అంటే రాడ్‌క్లిఫ్ అనమాట. సో పాకిస్తాన్‌లో మీరు చూసినట్టయితే మనకి ఇవన్నీ ఉంటాయి. ఇది ఇంతతో అయిపోయింది. సో, దిస్ ఈజ్ అబౌట్ క్రౌన్ రూల్ అనమాట. సో, క్లియర్‌గా ఒకసారి మళ్ళీ 'లక్ష్మీకాంత్' చదవండి. ఓకే. బై గైస్.